TK29 న్యూస్. రెడ్డి గణపవరం సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తాను సొసైటీ చైర్మన్ దన్నెన సూర్యచంద్రరావు తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో సొసైటీ ఆవరణలో బుధవారం మొదటి రైతు మీటింగ్ నిర్వహించారు. సొసైటీలో యూరియా కొరత లేదని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చెన్ను దుర్గారావు, సొసైటీ సెక్రటరీ జనార్దన్ రావు, రైతులు పుసులూరి శ్రీహరి, పుసులూరి అచ్యుతరావు, తూంపాటి దుర్గారావు, గద్దె దుర్గారావు, వెట్టి పెంటమ్మ, బొమ్మరాజు, ధనంజయరాజు తదితర రైతు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బకాయి పడిన బాకీలు ఓటీఎస్ ఇచ్చుట గురించి అయ్యా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం పిఎస్సిఎస్ సొసైటీ పరిధిలోని అప్పుదారులమైన మేము అనేక కారణముల చేత మీ సంఘంలో తీసుకున్న అప్పును సుమారు 12 సంవత్సరాల నుండి చెల్లించలేక బకాయి పడి ఉన్నాము. వాణిజ్య బ్యాంకులు రైతులు తీసుకున్న రుణాలు అసలులో 10% కట్టించుకుని 90% రాయితీ ఇచ్చి వసూలు చేసుకొని ఉన్నారు. కావున తమరు మీ సంఘంలో మా పేరున గల బాకీలు కూడా అసలులో కనీసం 50% తగ్గించి మిగతా 50% ఒకేసారి వసూలు చేసుకునే పద్ధతిలో మాకు అవకాశం ఇప్పించి మమ్మల్ని మీ సంఘం నుండి రుణ విముక్తులను చేయించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఏలూరు జిల్లా బుట్టాయి మండలం రెడ్డి గణపవరం. నా పేరు గన్నెన సూర్యచంద్రరావు. రెడ్డి గణపవరం పిఎస్సిఎస్ సొసైటీగా నూతనంగా చైర్పర్సన్గా ఎన్నికైన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గారికి, అలాగే ఎంపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారికి, అలాగే గన్ని వీరాంజనేయులు గారు ఆప్కాప్ చైర్మన్ మరియు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలా గతంలో కూడా 2005 నుంచి నేను 7 సంవత్సరాలు సొసైటీగా ప్రెసిడెంట్గా పనిచేశాను. ఎరువులు కానీ లోన్లు కానీ రైతులకి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ట్రాక్టర్లు కానీ మోటార్ సైకిల్ కానీ లోన్లు ఇచ్చి ఎంతో బాగా ఆదుకున్నాము. కరటం రాంబాబు గారి దయ వల్ల. మళ్ళీ ఇప్పుడు చైర్పర్సన్గా మా ఎమ్మెల్యే గారు నన్ను ఎన్నిక చేసినందుకు బాగా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడున్న రైతులకు కూడా ఏ ఎరువులు కానీ లోన్లు కానీ ఏ లోటుపాట్లు లేకుండా నా వంతు కృషి బాగా చేస్తానని చెప్పని నేను హామీ ఇస్తున్నాను. ఈ కొత్తగా ఎన్నికైన పాలకవర్గం మేము కలిసి సెక్రటరీ గారు కానీ సొసైటీలో పనిచేసే స్టాఫ్ కానీ అందరితో కలిసిమెలిసి ఉంటూ రైతులకు ఏ లోటు లేకుండా ఎరువులు కానీ లోనింగ్ కానీ ఈసారి అవకాశం ఇస్తే మా చైర్మన్ గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు ట్రాక్టర్లు కానీ మోటార్ సైకిల్ కానీ రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు సమస్యలు తెలుసుకొని అందరికి పరిష్కారం చేస్తానని నేను మనవి చేస్తాను. రాష్ట్రం అంతా ఎరువుల కొలత ఉందని పేపర్లో వాటిలో వచ్చినాయి. మా సొసైటీ వరకు కూడా ఏ ఎరువు కూడా కొరత లేదు. యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఇప్పుడు కొరత లేదు. రైతులకు అందరికీ అందుబాటులో ఉంటున్నాం. ఆధార్ కార్డుకి 2 బస్తాలు చొప్పున మా పంచాయతీ వరకు రైతులు ఎవరు వచ్చినా సరే మేము ఇస్తున్నాం. రైతులకు ఎప్పుడు కొరత లేకుండా ఎరువులు కూడా చూస్తున్నాం. రైతులందరూ కూడా ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.